లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ప్రస్తుతం ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో ఢిల్లీలో ల్యాండ్ కాబోతున్నారు. ముఖ్యంగా బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధంగానైతే ఆంధ్రప్రదేశ్ చాలా ప్రియారిటీగా తీసుకుంది, ఈ ప్రియారిటీగా తీసుకున్నటువంటి ప్రాజెక్టును అనుకున్నటువంటి సమయంలో పూర్తి చేసేందుకు కావాల్సినటువంటి ప్రయత్నాలు కూడా చేస్తుంది. ఇప్పటికే జలశక్తి శాఖ వద్ద ఏ విధంగానైతే అప్లికేషన్తో పాటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్, మరోపక్క పర్యావరణ శాఖ ముందు కూడా వీళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఉంది. సో వాళ్ళకి ప్రాసెస్ కూడా జరిగింది. 2 రోజుల క్రితం ప్రత్యేకంగా ఏదైతే ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ అంటే ఈఏసీ సమావేశం కూడా జరిగింది. ఈ పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి అనుమతుల విషయంలో బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. వాస్తవానికి గతంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ప్రత్యేకంగా సమావేశమై బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వొద్దు, ఖచ్చితంగా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్ట్, అంతేకాదు పునర్విభజన చట్టానికి సంబంధించినటువంటి అంశానికి కూడా ఇది ఖచ్చితంగా వ్యతిరేకమవుతుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. మరోపక్క అంతర్రాష్ట్ర వ్యవహారాలకు సంబంధించినటువంటి వ్యవహారంలోనూ ఈ ప్రాజెక్టు పూర్తిగా విరుద్ధమనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే వివరించారు. అయితే ఈ ప్రాసెస్ కొంత బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రాసెస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మూవ్ ఆన్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలాగైనా సరే ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఆపించాలి, దానికి కావాల్సినటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలనేటువంటి ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. అందులో భాగంగానే నిన్న రాష్ట్రంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి ఈ ప్రాజెక్టు తెలంగాణకు ఏ విధంగా నష్టం వాటిల్లుతుందనే విషయానిపైన కూడా ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించారు. అదే సమయంలో ఏ విధంగానైతే ఢిల్లీలో అంటే తెలంగాణ నుంచి ఎవరైతే ఎన్నికైనటువంటి ఎంపీలందరూ కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కటి కావాలనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే ఈరోజు మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరూ కలిసి వాళ్ళతో పాటు ప్రత్యేకంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఉండబోతున్నారు. వీళ్ళందరూ కలిసి మధ్యాహ్నం 12 గంటలకు మొదట సిఆర్ పాటిల్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ని కలుస్తారు. గతంలో ఇచ్చినటువంటి కంప్లైంట్స్ను గుర్తు చేస్తూనే మరొకసారి బనకచెర్ల ప్రాజెక్టు పైన ఫిర్యాదు చేయబోతున్నారు. ఏ విధంగానైతే గోదావరి జలాలకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాటికి సంబంధించినటువంటి నీటి కేటాయింపులు జరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ పోలవరం ప్రాజెక్టు నుంచి వరద నీటి పేరుతో ఇప్పుడు మరిన్ని క్యూసెక్ల నీటిని, అదనపు నీటిని ఏ విధంగానైతే డ్రా చేసుకునే ప్రయత్నం, ఉపయోగించుకునే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. ఇది సరైంది కాదు, ఖచ్చితంగా ఇది తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగానైతే అన్యాయం జరుగుతుందనే విషయాన్ని అటు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మరోపక్క భూపేంద్ర యాదవ్ అంటే పర్యావరణ శాఖకు సంబంధించినటువంటి అనుమతులు కూడా ఇవ్వకుండా ఉండేందుకు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ను కూడా కలిసే అవకాశం ఉంది. ఆయనను కూడా అపాయింట్మెంట్ అడిగినట్టుగా తెలుస్తుంది. ఇక్కడితోనే కాదు, ఒకవైపు ఫిర్యాదు చేస్తూనే మరోపక్క రానున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం బనకచెర్ల ప్రాజెక్టును ఆపేందుకు ప్రధానమంత్రి మోడీతో పాటు ఇతర కేంద్ర మంత్రులను కలవడమే కాదు, అవసరమైతే కాంగ్రెస్ పార్టీ అంటే ఓవరాల్గా ఎల్ఓపి ఎవరైతే రాహుల్ గాంధీ ఉన్నారో ఆయన సమక్షంలో పెద్ద ఎత్తున పార్లమెంట్లో కూడా దీనికి సంబంధించి ఆందోళన చేసేందుకు ఒక కార్యాచరణను రూపొందించే ప్రయత్నం అయితే కాంగ్రెస్ చేస్తుంది. సో దానికి అనుగుణంగానే ఒకవైపు తెలంగాణ వర్షన్ ఇది. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం పూర్తిగా ఇది వరద జలాలకు సంబంధించి సముద్రంలో వృధాగా పోతున్నటువంటి నీరు. సో దానికి సంబంధించి మాత్రమే నదుల అనుసంధానంలో భాగంగా ఒకవైపు ఏ విధంగానైతే గోదావరి జలాలను పెన్నాకు కలిపే ప్రయత్నం చేస్తున్నామో అందుకోసమే ఈ ప్రాజెక్ట్ అంటూ ఆంధ్రప్రదేశ్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈ నేపథ్యంలో నిన్న కీలక సమావేశం కూడా జరిగింది ఢిల్లీలో. ఎవరైతే తెలంగాణకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, కేంద్రంలో కూడా మంత్రిగా ఉన్నారు, ఆయన నిన్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఇంతకీ ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి, 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఈ వివాదాస్పదంగా మారుతుందనే విషయం పైన కొంత స్టడీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే కిషన్ రెడ్డికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కొన్ని విషయాలను స్పష్టం చేశారు. ఖచ్చితంగా ఏ ప్రాజెక్టు నిర్మించినా సరే ఏ రాష్ట్రానికి కూడా అన్యాయం జరగకుండా చూస్తాము, అంతేకాదు అనుమతులకు సంబంధించినటువంటి ప్రక్రియ కావచ్చు, కొత్త ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయంలో పూర్తిగా పారదర్శకంగానే ఉంటుంది. అన్ని రాష్ట్రాల వాదనలు, భాగస్వామ్య పక్షాలకు సంబంధించినటువంటి అన్ని వాదనలు విన్న తర్వాతనే వీటికి సంబంధించినటువంటి
కీలక నిర్ణయం ఉంటుందని చెప్పి అటు సిఆర్ పాటిల్ సైతం స్పష్టం చేశారు. సో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిల సమావేశం తర్వాత కూడా సిఆర్ పాటిల్ ఇదే విషయాన్ని స్పష్టం చేసే అవకాశం కనిపిస్తుంది. గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా సిఆర్ పాటిల్ని కలిసినప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ఇస్తున్నటువంటి ఫిర్యాదులు కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలను ఖచ్చితంగా కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందని చెప్పారు. సో దానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఏ విధంగా దాన్ని ఆపించాలి, అడ్డుకునే ప్రయత్నాలు ఎలా చేయాలనే దాని మీద పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు భేటీ కాబోతున్నారు. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.